చాలామంది అమరవీరులు అవుతా ఉన్నారు, అయ్యారు కూడా మొన్న రీసెంట్గా చాలామంది. సో అప్పుడు ఎట్లా అనిపించింది అక్క మీకు? అమరవీరులు అంటే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి సమాజం వెట్టి సాకిర్లు కానీ భూస్వాములు పెత్తందారులు వాళ్ళ వ్యవస్థ అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు తీరు అప్పుడు ఉద్యమం పుట్టింది. అంటే ఒక నక్సలైటు ఎక్కడ పుడతాడు? ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే ఒక నక్సలైట్ పుడతాడు. అది ఆ రోజు ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం మరి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎక్కడ చనిపోతామో తెలియకుండా మరి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ పోరాటంలో అమరవీరులు అయిన వాళ్ళు కూడా చాలామంది. అంటే అంత కష్టమైనటువంటి పోరాటం. అప్పుడు చనిపోతామని తెలుసు, ముందు ఎక్కడ మనల్ని పట్టుకుంటారో పోలీసు వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని తెలిసి కూడా అంత కష్టమైన పని, అంత నిర్బంధంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని కూడా అప్పుడు చాలా సంతోషంగా చేయడం జరిగింది. ఇష్టంగా, ఎంత కష్టమైన ఆ ఉద్యమం కూడా ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఇష్టంగా ప్రజల కోసం పనిచేయడం జరిగింది. అప్పుడు అమరవీరులు కూడా ఎంతో ఇష్టంగా అమరవీరులు అయినరు. నేను ఈ ప్రజల కోసం నేను అమరవీరురాలను అవుతా, నేను చరిత్రలో నిలిచిపోవాలి, నేను ప్రజలకు చేయాలి అనేది చాలామంది ఆ ఉద్యమంలో అమరవీరులు అయిన తమ్మి.